భయం 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 పవన్ వెన్నులో టన్నుల కొద్దీ భయం. తెలంగాణ నాయకులపై ఓ రేంజ్లో ఫైర్ అయిన మరుసటి రోజే పత్తి పువ్వు కంటే మెత్తగా మారిపోయారు. నవనిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఇవ్వని విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చట. ఆ విషయాన్ని కూడా చాలా మెత్తగా చెప్పారు. అంతకు ముందు రోజు ఉన్న ఫైర్ మరుసటి రోజు ఆయన శరీరంలో కనిపించలేదు. ఇదే జగన్ సీఎంగా ఉండి సభకు అనుమతి ఇవ్వకపోతే ఇంత మెత్తగా చెప్పేవాడా? నువ్వు ఎవడివి జగన్ అంటూ డైలాగులు కొట్టకుండా ఉండేవాడా? జుట్టు సవరించుకుంటూ గొంతు చించుకోకుండా ఉండేవాడా? తన సభకు పర్మిషన్ ఇవ్వకపోయినా ఇవేవి చేయకుండా సీఎం రేవంత్కు అనుమతి నిరాకరణ విషయం తెలిసి ఉండకపోవచ్చంటూ శుతిమెత్తగా ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే తన ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి, వాటిని కాపాడుకోవాలి కాబట్టి, 10 ఎకరాల కోడి చెరువును కబ్జా చేశాడు కాబట్టి, ఆ కోడి చెరువు కబ్జాపై తెలంగాణ సమాజం కోడై కూస్తోంది కాబట్టి, దానిపై హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఉండాలి కాబట్టి, ఉదయం ఏపీలో ఉన్న సాయంత్రానికి హైదరాబాదే రావాలి కాబట్టి, తన పర్మనెంట్ అడ్రస్ ఇక్కడే ఉంది కాబట్టి, ఇన్ని కార్యాలు ఇక్కడి నుంచే చక్కబెట్టాలి కాబట్టి, అందుకే 24 గంటల ముందు ఉన్న ఫైర్ ఇంజన్లతో నీళ్లు జల్లినట్లు ఒక్కసారిగా చల్లారిపోయింది. ఒక్క సీఎం రేవంత్ విషయంలోనే కాదు సార్, అటు కేటీఆర్ విషయంలోనూ ఇలానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు. ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. అంతకంటే ముందు ఆయన ముందు రోజు మాట్లాడినటువంటి తీరుని మీ మనసులోకి తెచ్చుకోండి. ఆయన బాడీ లాంగ్వేజ్ ఏ రకంగా ఉంది, ఆయన ఉపయోగించిన పదజాలం ఏ రకంగా ఉందో ఆలోచించండి. ఆ మరుసటి రోజే కేవలం 24 గంటలు గడవగానే ఎలా మారిపోయారు పత్తి పువ్వుల ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెడద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పని కట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం నాకు తెలుస్తుంది, ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా నేను చెప్తున్నాను కదా. కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు తెలుసు అదే అనుకుంటున్నాను. రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెడద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పని కట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం నాకు తెలుస్తుంది, ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా నేను చెప్తున్నాను కదా. కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు తెలుసు అదే అనుకుంటున్నాను. రైట్, చాలా అంశాలు ఉన్నాయి. ఈ పత్తి పువ్వులో మారిపోయినటువంటి విషయం, ఆయన మాట్లాడినటువంటి విధానం, ఇదే ఆయనకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఆయన ఏదైనా సభ పెట్టుకుంటానని ఒకవేళ ఎప్పుడు ఆయనకి ఏ వాహనం ఎక్కి తిరుగుతానన్నా పర్మిషన్ లభించింది, ఎక్కడ కవాతు చేస్తానన్నా పర్మిషన్ లభించింది, తెలంగాణలో అయితే లభించలేదు. అయినా సరే రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు అని మెత్తగా చెబుతున్నారు. ఇదే ఏపీలో జరిగి ఉంటే ఎలా మాట్లాడేవాళ్ళు? అసలు పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఏపీకి చేరుకొని పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అర్జెంటుగా ఆయన ఎందుకు గుర్తుకొచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి? అక్కడికి వెళ్ళి ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడారు? వెనుక ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టుకుని ముందు నిలబడి ఎందుకు మాట్లాడారు? చాలా చాలా తెలివితేటలైనటువంటి రాజకీయ చాతుర్యాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు.